వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియోలో శ్రీ సంపూర్ణ రామాయణం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ ఊరుగల్లు పట్టణంలో ఆధ్యాత్మిక ప్రవచనానికి నేను రావడం బహుశः నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇది రెండవసారి. ఇతపూర్వం నేను మా బంధువులు ఆహ్వానం చేస్తే వచ్చి ఈ ప్రాంతం నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇక్కడెక్కడో ఒక చోట ఒక వెంకటేశ్వర దేవాలయంలో ఒకరోజు అనుకుంటా ప్రవచనం చేయడం జరిగింది. మళ్ళీ ఈ పట్టణంలో శ్రీరామాయణము ధర్మము అనబడేటటువంటి విషయం మీద ఒక 3 రోజుల పాటు ప్రవచనం చేయడం కోసం వచ్చి ఇవాళ ఆ ప్రసంగాల్ని ప్రారంభించడం జరుగుతోంది. మనకి శ్రీరామాయణం ఆదికావ్యం, వేదోపబ్రహ్మణం. అందుకే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచే మాట్లాడుతుంది. అందులో ప్రధానంగా ఈ జాతి సంస్కృతి అంతా కూడా ఎవరి యందు నిలబడుతుందో, ఎవరు పరిధిని అతిక్రమించినంత మాత్రం చేత సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుందో అటువంటి ఆడదానికి ఉండవలసినటువంటి కట్టుబాటు గురించి ఎంతో గొప్పగా ఆ కుశనాభోపాఖ్యానాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి వివరిస్తారు. 9 కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ, 9 కూడా చాలా అందగత్తెలైనప్పటికీ, వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని, మేము చేసుకోవడమే కాదు అసలు ఈ భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి, తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది. ఒక గురువు కేవలము శుశ్రూషకు మాత్రమే పారవస్యాన్ని పొందుతాడు అని నేను మీకు వివరించడం జరిగింది. ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు, నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు, ఇంత సేవించావు, ఇంత శుశ్రూష చేశావు, నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలని అడిగాడు. ఆవిడందే, నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి, అపర చతుర్ముఖ బ్రహ్మవు, అపారమైనటువంటి తేజోవంతుడవు. నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు.
నాకు ఇతపూర్వం వివాహం కాలేదు, నాకు భర్త లేడు, అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది. ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు. అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన 100 కన్యల్ని వివాహం చేశాడు. ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు. తిరిగినటువంటి కారణం చేత 100 కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది. అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్ళుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది. ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన 100 భార్యలైనటువంటి సన్నివేశాన్ని గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య కేవలముగా ప్రలోభ దృష్టితో ఇంద్రుని యందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాపరూపంలో అనుగ్రహించారు. ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో. భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం, విడాకులు ఇచ్చేయడం, ఇటువంటి మాటలు అసలు యథార్థమనకు భారతీయ సంప్రదాయమునందు లేవు. అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరములకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు. తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా నగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు, అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు. అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మ ప్రతిష్టాపన చెయ్యవలసినవాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసినవాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది స్మరంతి గౌతమవచః ప్రతిజగ్రాహసాచతౌ అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు నడపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు.
కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకుండేటటువంటి శక్తి ఎటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలము, ధర్మమునకు చేయూత. ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు. ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు. ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బందైనా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరుల చేత మాట పడకుండా, భార్య తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయటవారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనసు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో, ఆమె కీర్తివంతురాలై పరమ సంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు. నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి ఉత్తరాఖండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూవివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలగకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే, బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు గౌతముడు అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం, అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి రామచంద్రమూర్తిని దిద్దే, రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం. ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం. అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి పత్ని స్థానము ఎంత ముఖ్యమో, ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో, ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది. వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుంచుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది. అదే పుత్ర సంతానము, పుత్రికా సంతానము. పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు. కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశ పూర్వీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది. తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది. భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు, తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం. అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు?
తన భార్యగా పక్కన కూర్చోనేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై, తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై, తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై, తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో, ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే, గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని అంత పరిణతిని రాముడు పొందగలిగాడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను. ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమెయందు మాత్రమే నిక్షేపింపబడాలి తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు, తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో, భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో, ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడిన, ఆమె బాధతో అన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు, నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది. ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది. కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోపెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, శాంతి నెలకొన్న నాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు. అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. 2 భార్యలు. అలా ఉండొచ్చా అండి అంటే, క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి 2 భార్యలు. ఎంతకాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగుప్రస్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు.
చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, మీకు ఒక భార్యయందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్యయందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు. భృగు మహర్షి వెళ్ళిపోయారు. 2 భార్యలతో తిరిగి వస్తున్నాడు. 2 భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు చెప్పవలసింది అన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, అది నేను చెప్పడం ఎందుకు, వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, నేను అనుగ్రహించడం ఎందుకు, మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది, నాకు పుత్రం వంశకరో రామా జగ్రాహన్ నృపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామా, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి, అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది. 2వ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠిం పుత్ర సహస్రాణి, ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది. 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. 2వ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది. ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు. 60,000 మంది దాదులు వాళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచారు. వాళ్లే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ అన్నారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనుకలు ఆలోచించారు. అటువంటి పిల్లలు పుట్టారు. కొంతకాలమైంది. చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి, సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది. ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని, ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు. చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు, పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు. ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు. సగర చక్రవర్తి ఆలోచించాడు, భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు వంశకరుడు, అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు, అతని పేరు అంశుమంతుడు. తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా, తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా, తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా, యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు. ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేశాడు. ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు. నా కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు, కావలసినటువంటి యువరాజు, వంశకరుడు, ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు. ఆయన పౌరాణామహితో యుక్తో అహితం చేశాడు. అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యము చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్, ఆ కొడుకుని పిలిచి నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు. రామా నీకు మంగళమగుగాక అంటాడు. రామా బాగా అర్థం చేసుకున్నావా అంటాడు. ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు
రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా, రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకు రావాలా అన్న సంక్లిష్ట